హాయ్ హలో ఇప్పుడు ఇవాళ రొయ్యలు పచ్చడి తయారు చేస్తున్నానండి. ఆవాలు మెంతులు వేపేసి నూనె వేసుకోవాలండి. నూనె వేసుకొని రొయ్యలు పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టేసి వడబెట్టేసిన తర్వాత వేసుకోవాలి. నూనెలో వేసేసుకున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలిపి బాగా దగ్గరికి అబ్బి బాగా వేగాలండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత గరం మసాలా వేయాలండి. గరం మసాలా ఎక్కువే పడుతుంది రొయ్యల పచ్చడి కాబట్టి. గరం మసాలా వేసిన తర్వాత చాలా నీట్గా తిప్పుకోవాలి. అడుగట్టకుండా దగ్గరుండి నీట్గా తిప్పుకొని చక్కగా వేసుకోవాలండి. తర్వాత కారం వేయాలండి. కారం పచ్చికారమేనండి, అది పచ్చికారమే మేము ఆడించుకున్నది. అది వేసిన తర్వాత బాగా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది. తిప్పుతానే ఉండాలి. తర్వాత చూడండి, పొడుగుని చేసుకున్నాం కదా, ఆవాలు మెంతులు పొడి మిక్సీకి పెట్టుకున్న పొడి అనమాట, అది వేసేసుకోవాలండి. వేసేసుకొని తిప్పేసి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. లెమన్ జ్యూస్ మాత్రం పచ్చడి అయిపోయింది కాబట్టి చల్లారిన తర్వాత లెమన్ జ్యూసు లాస్ట్లో చల్లారిన తర్వాత వేయాలండి. వేస్తేనే బాగుంటుంది. వేడిదాని మీద వేస్తే చిన్న సిరిసేది వస్తుంది, బాగోదు. అది ఒక చిన్న చూసుకోవాలండి. పచ్చడి చేసినప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఓకే అండి, బాయ్ అండి.